మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16/11/2024 నుండి 30/11/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి కార్తీక మాసం అవ్వడం వలన కార్తీక మాసంలో బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోనే స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు విందులని, వినోదాలని, పొగడ్తలకు వెళ్ళడం, ఆడంబరాలకు వెళ్ళడం, ఆవేశానికి వెళ్ళకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మెడిటేషను, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం, ధర్మాన్ని చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు దూరం అవుతాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి ఉండడం వలన దయచేసి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు. అంటే అన్నీ అనుకూలించట్టే కనపడుతుంటాయి, కానీ వెళ్ళిపోయిన ధనం తిరిగి రాదు అని చెప్పి గమనించాలి. కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలిగి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మనకు ఎన్ని తెలిసినా కాలం బలమైనటువంటిది. కాలం ఏదైతే చెప్తుందో అది సత్యమైనటువంటి పని. ఇక కాలం నిర్ణయిస్తుందని చెప్పి పెద్దవారు చెప్తుంటారు. కాలానికి అనుకూలంగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమయాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఇంటికి ఉపయోగపడేటువంటి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనుక్కొని ఇంటిని సుందరంగా అలంకరించాలని మీ కోరిక నెరవేరబోతుంది. ఇంకనూ మీరు గ్రహదోషం తొలగి శని యొక్క ప్రభావం తొలగాలి అన్నట్లయితే మనకు ఇది అయ్యప్ప స్వాముల యొక్క సీజన్ కావడం వలన వారందరూ నలుపు వస్త్రాలు ధరించింటారు కనుక వారితో ఇంట్లో పూజ చేయించుకోవడం కానీ, యథాశక్తిగా వారికి ఆహార ప్రసాదాన్ని వీక్షణ ఏర్పాటు చేయడం వలన కర్మ నివారణ కలిగి గ్రహయోగం కుంభరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము అంటే
కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తినామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి. వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.